Okay, fine. We are starting right now. So the today topic in SAP MF will be vendor master data, right? In master data, as I told you earlier, we have few master data, right? English okay kada, comfort kada. Right here. Master data, right? Master data. In that master data, we have vendor master, material master, purchase info record. So today we will be covering the vendor master and we will also try to cover the material master. Two master data sets we will try to cover, right? So first we'll start with the vendor master data, right? So to create a vendor, what we are doing, we are going to create a vendor in our SAP system. We are going to create a vendor. అంటే ఏంటి మనం ఒక vendor ని SAP system లో క్రియేట్ చేస్తున్నాం. వెండర్ దేనికోసం అసలు వెండర్ అంటే ఏంటి? రైట్. వెండర్ అంటే ఏంటంటే జనరల్ గా మనము ఒక మెటీరియల్ సప్లై చేసే వారిని ఎవరినైనా కానీ ఒక మెటీరియల్ కానీ ఒక థింగ్స్ సంథింగ్ వాట్ ఎవర్ మెటీరియల్ అది ఎట్లాంటి మెటీరియల్ అని అవ్వచ్చు. సో ఆ మెటీరియల్ ని ఒక ఆర్గనైజేషన్ కి సప్లై చేసే వాళ్ళని మనం వెండర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఒక మార్కర్ కావాలి. సో డైలీ నేను మార్కర్ యూజ్ చేస్తాను. సో నేను డైలీ షాప్ కి వెళ్ళకుండా ఒక ఒక వెండర్ కి ఫోన్ చేసి నాకు కొన్ని మార్కర్స్ ని ఎవ్రీ డే ఒక 5 మార్కర్స్ నాకు ఇవ్వండి అని సప్లై చేయమని చెప్తున్నారు వాళ్ళకి. అది ఒక వెండర్ అయి ఉండొచ్చు. అది ఎగ్జాంపుల్. లేకపోతే వాటర్ బాటిల్స్ ఇస్తారు మనకి, డైలీ వాటర్ బాటిల్స్ కావాలి. సో అతని పేరు ఒక వెండర్ ఆయన, అవునా కదా? హూ ఈస్ సప్లైయింగ్ సమ్ మెటీరియల్. సో అతను డైలీ మనకు వచ్చి వాటర్ బాటిల్ ఇంట్లో పోసేసి పోతాడు. సో మన మంత్ కి ఇద్దరు పేమెంట్ చేస్తారు. సో ఇది మన చిన్న ఆర్గనైజేషన్ కాబట్టి అది చిన్న ఆర్గనైజేషన్ అనొచ్చు, ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, లేకపోతే ఇల్లు కూడా అనొచ్చు. అదే ఆర్గనైజేషన్ కి కూడా అలాంటి మెటీరియల్ అనేది ఆర్గనైజేషన్ కి కావాలి. కొంతమందికి ఐరన్ కావాల్సింది వస్తుంది, కొంతమందికి సిమెంట్ కావాల్సింది వస్తుంది, కొంతమందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అనేది వాడికి అవసరం పడుతుండొచ్చు, అవునా? సో ఆ వెండర్ అనేది తెలియాలన్నమాట. ఆ వెండర్ అనేది ఇప్పుడు మనం ఎక్కడ చేస్తున్నాము, ఎస్ఏపి సిస్టమ్ లో క్రియేట్ చేస్తున్నాం. యూఆర్ గెటింగ్ మై పాయింట్. వెండర్ అనేది ఎస్ఏపి సిస్టమ్ లో క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు వెండర్ క్రియేట్ చెయ్యాలి అని అంటే మనకి ఏమేమి కావాలి? మినిమం ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి, కరెక్ట్? ఎలాంటి ఇన్ఫర్మేషన్? ఇఫ్ యూ టాక్ అబౌట్ రైట్ క్లిక్ అండ్ లెట్ మీ. సో వెండర్ ఫస్ట్ వన్ వచ్చేసి నాకు వెండర్ నేమ్ కావాలి, కరెక్ట్? వెండర్ నేమ్ కావాలి. వెండర్ నేమ్ పేరేంటి? XYZ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టారు. అతని కంపెనీ పేరు. వెండర్ కి ఒక కంపెనీ ఉంటుంది, మనం చూస్తాం కదా బయట ప్రతి ఒక్కరికి చిన్న చిన్నవి ఉంటాయి కదా. సో ఆ వెండర్ కంపెనీ పేరు అనమాట XYZ అని పెట్టుకున్నారు, రైట్? సో వెండర్ నేమ్ తర్వాత ఏంటి? వెండర్ యొక్క నాకు ఏం కావాలి? ఫోన్ నెంబర్ కావాలా? నెక్స్ట్ వెండర్ ఈమెయిల్ ఐడి కావాలా? కరెక్ట్, రైట్. వెండర్ అడ్రస్ కావాలి కదా, రైట్. నెక్స్ట్ వెండర్ ఏ లొకేషన్ లో ఉంటాడు, వెండర్ ఏ సిటీలో ఉంటాడు, రైట్. వెండర్ ఏ కంట్రీలో ఉంటాడు, అవునా? రైట్. వెండర్ ఏ కరెన్సీని యాక్సెప్ట్ చేస్తాడు, అవునా? ఇప్పుడు నాకు ఒక వెండర్ నాకు ఇక్కడ దొరకదు ఒక ప్రోడక్ట్ అనేది, ఒక మెటీరియల్ అనేది ఇక్కడ దొరకదు. సౌత్ ఆఫ్రికాలోనో, మిడిల్ ఈస్ట్ లోనో, లేకపోతే వేరే అదర్ కంట్రీ, సింగపూర్, మలేషియా నుంచి అక్కడి నుంచి వస్తాయి నాకు ఆ మెటీరియల్ అనేది రావాలి. సో వాడికి నేను, వాడు ఏది యాక్సెప్ట్ చేస్తాడు? వాడు ఇండియన్ కరెన్సీలో యాక్సెప్ట్ చేయడు కదా. సో వాడు వేరే కరెన్సీలో యాక్సెప్ట్ చేస్తాడు. వాడు ఇక్కడికి రావడానికి కానీ మన ట్రాన్సాక్షన్స్ కానీ జరుగుతుంటాయి. సో అందుకోసమే మనం ఆ వెండర్ ఎక్కడైతే ఉంటాడో దానికి కరెన్సీకి మనం అది కూడా చూసుకుంటాం అన్నమాట. సో ఈ వెండర్ యొక్క మినిమం ఇన్ఫర్మేషన్ మనకి ఇదంతా ఉంది, రైట్? ఇప్పుడు ఈ వెండర్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఉంది. సో ఆటోమేటిక్ గా మనము వెండర్ కి ఒక యునిక్ వాళ్ళ యునిక్ ఐడియా అనేది కూడా ఇస్తాం మనం, అవునా? వెండర్ కి ఒక యూనిక్ ఐడియా ఇస్తాం. ఇప్పుడు చూడండి, మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు మనకి స్టూడెంట్ నెంబర్ అని ఇస్తారు,
మేబీ గోపి అనే వాళ్ళు ఇద్దరు ఉండొచ్చు అదే క్లాస్ లో, అవునా? కానీ ఆ నెంబర్ మాత్రం యూనిక్ నెంబరే ఉంటది కదా, స్టూడెంట్ నెంబర్ అనేది. గోపి అనేది డిఫరెంట్ ఉంటుంది. అదే విధంగా ఎంప్లాయీస్ కూడా చూసుకుంటే గోపి అనే కానీ, సురేష్ కానీ, ఎవరైనా ఉన్న హరీష్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే అదే కంపెనీలో ఆ పేరుతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, 5 years బ్యాక్ ఉండొచ్చు, వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఎలా ఐడెంటిఫై చేస్తా? నువ్వు ఒక 5 years తర్వాత వచ్చావు, మొత్తం నీ రికార్డ్ లో చూసుకుంటే నాకు హరీష్ 5-6 మంది వచ్చారు. సో ఏ హరీష్ ఇంటి పేరుతోరా ఒక యూనిక్ ఐడితో నేను గుర్తుపడతాను. లేదు అంటే ఎంప్లాయ్ ఐడి ఇవ్వండి, ట్రై చేస్తాం, అవునా కదా? అదే విధంగా ఒక యూనిక్ ఐడి కూడా కావాలి సురేష్, కరెక్ట్? ఆర్ హరీష్ కి ఆర్ గోపికి కావాలి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనము, ఇది మినిమం ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఎస్ఏపి దాంట్లో ఎంట్రీ చేస్తాం అనమాట. సో ఎలా ఎంట్రీ చేస్తాం, రైట్? సో ఎంట్రీ చేయడానికి ఫస్ట్ మనకి వెండర్ క్రియేషన్ చేయాలంటే వెండర్ క్రియేషన్, ఓకే, ఇన్ ఎస్ఏపి SYS సిస్టమ్. ఏ విధంగా చేస్తామంటే బై యూజింగ్ ద టీ కోడ్ కాల్డ్ XK01. ఏంటి? XK01. బై యూజింగ్ XK01 ద వెండర్ విల్ బి క్రియేటెడ్. వెండర్ ని మనం క్రియేట్ చేయవచ్చు, రైట్? XK01 అనేది టీ కోడ్, ట్రాన్సాక్షన్ కోడ్, షార్ట్ కట్, ఒక కోడ్ అనుకుందాం అంతే. సో ఎస్ఏపి మొత్తంలో కూడా టీ కోడ్స్ అనే వాడతాం, ఓకేనా? ఇది స్టాండర్డ్, గుర్తుపెట్టుకోండి. XK01 అనేది ఎస్ఏపి సిస్టమ్ లో నువ్వు ఈ వరల్డ్ లో ఎక్కడ వాడితే అదే ఉంటుంది, ఎస్ఏపి లో వాడితే. ఇక ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలానే, అంతే. ఇక వేరేది ఏమీ లేదు మనకు ఆప్షన్. లేదు అంటే బై పాత్ ద్వారా వెళ్ళొచ్చు మనం. ఇప్పుడు చూద్దాం అది. ఇది ఓకేనా? XK01 అర్థమైందా? ఇది ఏంటంటే టీ కోడ్, ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడే కోడ్, అంతే, ఏం లేదు. సో ఇప్పుడు ఎస్ఏపి సిస్టమ్ ని ఫస్ట్ ఓపెన్ చేద్దాం. లెట్స్ సి, విల్ ఓపెన్ ద ఎస్ఏపి. సో this one I'm using to log in, right? So I have a credentials. Let me log in with the credentials. Okay. Tabs here is English I'm using. Okay. So SAP system లోకి నేను లాగిన్ అయ్యాను, రైట్? సో మనం లాస్ట్ టైం ఏది వాడుతున్నాము, ఇది వాడుతున్నాం, కరెక్ట్? ఓకే. రైట్. ఈఆర్ స్ట్రక్చర్ కాకుండా యాప్ క్రియేటింగ్ ఏ అనదర్ ఫోల్డర్ స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మాస్టర్ డేటా అని అంటారు. ఇలా అలా చేయొచ్చు నేను, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ వెండర్ మాస్టర్ అని పెట్టొచ్చు. ఒకవేళ మాస్టర్ డేటా పెట్టాను అనుకోండి, ఓకే, రైట్? మాస్టర్ డేటా, మాస్టర్ డేటాలో నాకు ఏమున్నాయి, చాలా ఉన్నాయి. మళ్ళీ ఏమున్నాయి? వెండర్ మాస్టర్ డేటా విచ్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ, ఇప్పుడు చేసేది. సో వెండర్ మాస్టర్ డేటా. నెక్స్ట్ ఇంకో మాస్టర్ డేటా ఏముంది? మెటీరియల్ కి సంబంధించింది. అంటే మెటీరియల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉండేదాన్ని మెటీరియల్ మాస్టర్ డేటా అంటాం. వెండర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉండేదాన్ని వెండర్ మాస్టర్ డేటా అంటాం. సింపుల్, రైట్? నెక్స్ట్ కోడ్ కూడా కావాలి మనకి. ఇప్పుడు జస్ట్ ఫ్యూచర్ కోసం పెడుతున్నా ఇది. పిఐఆర్, పిఐఆర్ అని వచ్చింది ఇది. లేదంటే పర్చేస్ ఇన్ఫో రికార్డ్, ఇది కూడా మాస్టర్ డేటానే, ఓకేనా? 3 things. సో ప్రస్తుతం జస్ట్ క్రియేట్ చేసి పెట్టాం. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, వెండర్ మాస్టర్ చేస్తున్నాం. సో వెండర్ మాస్టర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి మీరు ఎక్కువగా, ఇక్కడ ఇక్కడ ఎక్కువ చూడాలి. స్క్రీన్ నేను ఎక్కడ క్లిక్ చేస్తున్నాను, అబ్జర్వేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అబ్జర్వేషన్, ఎక్కడ స్క్రీన్ క్లిక్ చేస్తున్నా ఏంటనేది, రైట్? వెండర్ మాస్టర్. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా నేను ఒక టీ కోడ్ ని బుక్ మార్క్ లాగా చేసుకోవచ్చు. బుక్ మార్క్ అంటే ఏంటి? XK01 అది, అవునా? XK01 ఇది బుక్ మార్క్ లాగా పెట్టుకుంటున్నా ఇక్కడ. ఎంటర్. ఇక్కడ లేదనుకోండి, నేను ఇక్కడ నుంచి కూడా ఇందాక చెప్పాక టీ కోడ్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట. XK01 ఇక్కడ ఇవ్వాలి టీ కోడ్స్. టీ కోడ్స్ అన్ని కూడా మనం SAP లో వాడతాం, జనరల్ గా టీ కోడ్స్ వాడతాం. ఆ టీ కోడ్స్ అన్ని కూడా ఈ బాక్స్ లో ఇవ్వాలి, ట్రాన్సాక్షన్ బాక్స్ అంటాం అనమాట. సో ఇక్కడ ఇవ్వాలి. ఆ XK01 అని చెప్పిన నెంబర్ ఉంది అనుకోండి, నెంబర్ తీసుకొచ్చి ఎవరైనా సరే మీకు తెలియదు అనుకో, ఈ టీ కోడ్ తో ట్రై చేయమన్నారు అనుకోండి, మీకు చేయాల్సింది ఏంటి, వాళ్ళు చెప్తారు అనుకోండి టీ కోడ్, ఆ టీ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ వేసేయాలి అంతే.
ఇట్లా వేసేసి నెక్స్ట్ ఎంటర్ కొట్టాలి మనం. సో XK01 అని నేను ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే వెండర్ కి కావాల్సిన పేజ్ లో తీసుకెళ్ళిపోతుంది. వెండర్ కి కావాల్సిన స్క్రీన్ కి తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు XK01 ఎంట్రీ చేసినప్పుడు టీ కోడ్, సో ఇది వెండర్ కి కావాల్సిన స్క్రీన్ అనమాట. వెండర్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసే స్క్రీన్ కి తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుదా? వెండర్ కి వెళ్ళిపోవాల్సిన స్క్రీన్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు వెళ్ళిపోయింది వెండర్ దగ్గర. సో నీకు వెండర్ పేరు తెలుసా? తెలియదు కదా మనకు. ఇప్పుడు మనం క్రియేట్ చెయ్యాలి. యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్. సో వెండర్ పేరు మనకు తెలియదు. ఇక్కడ కంపెనీ కోడ్ తెలుసా? కంపెనీ కోడ్ తెలుసా? ఎస్, తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం మనము చేసాం కాబట్టి. లాస్ట్ టైం మనము చేసాం. సో మన కంపెనీ కోడ్ ఏంటి? కంపెనీ కోడ్ GSSS. అదేనా? లాస్ట్ టైం GSSS కంపెనీ కోడ్. ఓకే, నీ 208 నీ దగ్గరే పెట్టు. నేను అది వాడను, అది నీది. నువ్వు వాడుకోవడానికి నీ ప్రాక్టీస్ కోసం. సో ఆల్వేస్ రిమెంబర్ బై GSS. మనది ఎందుకంటే దాన్నే వాడతాను కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? సో GSS అనేది నేను ఆల్రెడీ కంపెనీ కోడ్ క్రియేట్ చేశాను. లాస్ట్ టైం అంతకుముందు క్లాస్ నుంచి చెప్పేటప్పుడు నేను అది క్రియేట్ చేశాను. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసి సో యూ కెన్ సెర్చ్ ఫర్ దట్ నేమ్. అంటే ఏది? GSSS. ఎందుకు సెర్చ్ చేయాలంటే ఒక్కోసారి బై మిస్టేక్ లో వేరే వాళ్ళు డిలీట్ చేసేస్తారు మనని ఈ సిస్టమ్స్ లో. అంటే రియల్ టైమ్ లో చెయ్యరు, ఈ సిస్టమ్స్ లో చేస్తూ ఉంటారు. సో దానికోసం సెర్చ్ చేసి చెక్ చేసుకుంటాం. ఎస్, ఉంది. ఓకే, ఓపి. ఓకే, SATSURL అనేది ఉంది. ఓకే, ఇది తీసుకుంటున్నాం. ఓకే, ఎంటర్. ఓకే, ఎంటర్ కొట్టొచ్చు మనం. కొట్టినప్పుడు ఎప్పుడైతే మనం ఎంట్రీ ఇచ్చామో దాని కరస్పాండింగ్ పేరు వచ్చేస్తుంది. వచ్చేసిందంటే ఉంది అని అర్థం అక్కడ. దాని కరస్పాండింగ్ గా ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమంటుంది? స్పెసిఫై ది అకౌంట్ గ్రూప్ అంటుంది. సో మనం ఎప్పుడైనా చేసామా? అకౌంట్ గ్రూప్ అనేది మనం చెయ్యలేదు, అవునా? ఓకే, సో ఇక్కడ మన దగ్గర ఏముంది? అకౌంట్ గ్రూప్. అకౌంట్ గ్రూప్ మనము క్రియేట్ చేయలేదు కాబట్టి బ్లాంక్ వదిలేస్తున్నాం ప్రస్తుతానికి. అంతే కదా? లేదు, నీకు చేయలేదు కాబట్టి. ఓకే, డన్. నెక్స్ట్ ఈ అకౌంట్ గ్రూప్ ఇది అడిగి పర్చేస్ గ్రూప్ చేసామా? చేసాం. సో పర్చేస్ గ్రూప్ ని మనం సెలెక్ట్ చేద్దాం. మన పర్చేస్ గ్రూప్ పేరు ఏంటి? లెట్స్ ట్రై విత్ GSS. ఓకే, కరెక్ట్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేస్తున్నాం. ఎంటర్. సో పర్చేస్ గ్రూప్ అనేది ఉంది కదా మన దగ్గర. సో ఇక్కడ ఎంట్రీ చేసుకుంటున్నాడు. మీరు కూడా ఇలానే ప్రాక్టీస్ చేయాలి. పర్చేస్ జి ఆర్గనైజేషన్, అది కదా. ORG ఆర్గనైజేషన్. పర్చేజ్ ఆర్గనైజేషన్ పేరేంటి? GSSS. 3S పెట్టారు. క్లియర్? ఈ రెండు ఉన్నాయి కానీ ఇప్పుడు మనకి మళ్ళీ కొడితే గ్రూప్ వచ్చేసింది. కరెక్టా? ఇక్కడ వచ్చేసిందా? GSS గ్రూప్ వచ్చేసింది. ఇక్కడ కంపెనీ పేరు కోడ్ కూడా వచ్చేసింది చూడు. బై డిఫాల్ట్ అది తీసేసుకుంది. కానీ ఇక్కడ అకౌంట్ గ్రూప్ ఉందా మన దగ్గర? లేదు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఇది కంప్లీట్ చేయాలంటే ముందుగా ఇది కంప్లీట్ చేయాలంటే ఇప్పుడు XK01 నేను కంప్లీట్ చేయాలి. చేయగలుగుతున్నారా? కంప్లీట్ చేయలేడు. ఎందుకు? దాని ముందుకు పోనివ్వదు అది. ఎక్కడ దాకా? ఇది గ్రూప్ అనేది ఇచ్చేదాకా. గ్రూప్ ఇచ్చేదాకా నన్ను ముందుకు పోనీయదు. సో మనకు దాని ఫస్ట్ ఏం కావాలి? ఇక్కడ ఫస్ట్ మనకు అడుగుతుంది పర్చేస్ గ్రూప్ అనేది కావాలి. సో ఇవన్నీ కూడా ఈ వెంట్ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఈ వెండర్ క్రియేట్ చేయాలి అని అంటే మన ప్రీ రిక్వెస్ట్ ఏముండాలి? ప్రీ రిక్వెస్ట్. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రీ రిక్వెస్ట్ అని పెడుతున్నాను ఇక్కడ. ప్రీ రిక్వెస్ట్ కనబడుతుందా? ప్రీ రిక్వెస్ట్ మనకి ఏం కావాలి? కంపెనీ కోడ్ కావాలి. ఆల్రెడీ ఉంది కాబట్టి తీసుకున్నాను ఇది. ఇక్కడ ఆల్రెడీ చేశా కదా. సో నెక్స్ట్ ఏం కావాలి? అకౌంట్ గ్రూప్ కూడా కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? పర్చేస్ ఆర్గనైజేషన్ కూడా కావాలి. అవునా? ఇవన్నీ కావాలి, మూడు కావాలి ప్రీ రిక్వెస్ట్.
ఇప్పుడు అవి ఉంటేనే కదా అవుతుంది, మరి లేదు కాబట్టి అవ్వట్లేదు. సో ఇవి ప్రీ రిక్వెస్ట్ అనొచ్చు దాన్ని. ప్రీ రిక్వెస్ట్ అంటే అర్థమవుతుంది కదా, ముందుగా కావాల్సింది ఈ పని చేయడానికి ముందుగా కావాల్సిన ఏంటేంటి. సో నాకు ముందుగా కంపెనీ కోడ్ కావాలి, ఆల్రెడీ మనం చేశాం కాబట్టి ఆ పేరు తీసేసుకున్నా జిఎస్ఎస్. అదే విధంగా పర్చేజ్ ఆర్గనైజేషన్, అది కూడా నేను ముందుగా చేశాను కాబట్టి దాన్ని నేను తీసుకోగలిగాను. ఇక్కడ అకౌంట్ గ్రూప్ వచ్చేసరికి నేను చేయలేదు అంతకు ముందు, అవునా. ఇప్పుడు నేను అది చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి, అర్థమైందా. సో ఇప్పుడు ఏం చేద్దాము, అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేద్దాం మనం ఫస్ట్. సో అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయాలి అంటే ఏంటి, సో దిస్ ఇస్ మెటీరియల్, దిస్ ఇస్ వెండర్. సో అకౌంట్ గ్రూప్ కి కావాల్సింది ఏంటి, వెండర్ అకౌంట్ గ్రూప్ క్రియేషన్, OBD3. ఏంటిది, OBD3. అకౌంట్ గ్రూప్ కి కావాల్సింది OBD. కంపెనీ కోడ్ కావాల్సింది ఏంటిది, టీ కోడ్ OX02. పర్చేజ్ ఆర్గనైజేషన్ కి పర్చేజ్ ఆర్గనైజేషన్ కదా, OX08. వెరీ గుడ్. సో ఇక్కడ నేను ఇవి రాస్తున్నాను, OX08 ఇవి కావాలి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫస్ట్ది థర్డ్ది ఉంది, సెకండ్ ఇది ఇది మాత్రం OBD3 లేదు, టీ కోడ్. రైట్, /n కొడుతున్నా అంటే ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నా. ఇంకొకటి XK01 నేను ఎలా వచ్చాను, టీ కోడ్ ద్వారా వచ్చాను. రైట్, టీ కోడ్ కాకుండా మనం ఇందాక చెప్పారు మీరు, టీ కోడ్ నాకు గుర్తు లేకపోతే ఎట్లా, అవునా. టీ కోడ్ గుర్తు లేకపోతే ఏం చేస్తామంటే మనం పాత్ ద్వారా వెళ్తాం. దేని ద్వారా, పాత్. పాత్ ద్వారా ఎలా వెళ్తామో చెప్తాను చూడండి ఒకసారి మీరు. సో ఇది పాత్. ఓకేనా, ఇది పాత్. సో ఇక్కడ పాత్ లో ఫస్ట్ ఏమన్నది మనకి, ఎస్ఏపి మెను, ఎస్ఏపి మెను అని వెళ్ళాలి. ఇక్కడ ఎస్ఏపి మెను ఉందా, ఎస్ఏపి మెను ఉంది, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఎస్ఏపి మెను ఫస్ట్ స్టెప్ తర్వాత ఏముంది, సెకండ్ స్టెప్ లాజిస్టిక్స్ అని ఉంది ఇక్కడ, అవునా. లాజిస్టిక్స్ అని ఉంది. సో ఎస్ఏపిలో ఇక్కడ లాజిస్టిక్స్ అనేది వెతకాలి, ఉందా లాజిస్టిక్స్. ఓకే, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ మెటీరియల్ మాస్టర్. మెటీరియల్ మాస్టర్ అనేది ఉందా, ఫస్ట్ వన్ మెటీరియల్స్ మాస్టర్. రైట్, నెక్స్ట్ స్టెప్ మెటీరియల్ మేనేజ్మెంట్, అదే మెటీరియల్ మేనేజ్మెంట్. సెకండ్ వన్ థర్డ్ తర్వాత ఏంటిది, పర్చేసింగ్. సో ఇందులో పర్చేసింగ్ అనేది సెలెక్ట్ చేస్తుంది. రైట్, పర్చేసింగ్ తర్వాత ఏంటిది, మాస్టర్ డేటా. ఓకే, సారీ దిస్ ఇస్ రాంగ్. ఎస్, ఓకేనా, వెంటర్. బట్ ఓకే, అక్కడ దాకా వెళ్తున్నాం ఒకసారి. మాస్టర్ డేటా, మాస్టర్ డేటా ఉందా ఇక్కడ. మాస్టర్ డేటా సెలెక్ట్ చేసి నెక్స్ట్ మాస్టర్ తర్వాత ఏంటి, వెయిటేజ్ సెంట్రల్లీ అని ఉంది ఇక్కడ. వెయిటేజ్ వెండర్ ఉంది కదా, వెండర్ లో వెళ్ళొచ్చు. సెంట్రల్లీ ఉందా, వెండర్ సెంట్రల్లీ ఇక్కడ ఉందా, XK01. XK01 ఉందా, XK01 అనేది ఇక్కడ. సో XK01 అనేది ఇక్కడ క్లిక్ చేశా, ఇక్కడికే వచ్చాం. అర్థమైంది, ఇందాక దానికి దీనికి తేడా ఏమీ లేదు. అది టీ కోడ్ ఇస్తే ఏమైంది, షార్ట్ కట్ డైరెక్ట్ వచ్చేసాం అక్కడ. ఇదేంటిది, స్టెప్ బై స్టెప్ పాత్ ద్వారా వెళ్ళాం, స్టెప్ బై స్టెప్ పాత్ ద్వారా వెళ్ళాం. సో ఒక్కోసారి మీకు ఇంటర్వ్యూలో ఒక్కోసారి అడగొచ్చు, ఇప్పుడు వెండర్ క్రియేషన్ కి టీ కోడ్ ఏంటి అని అడుగుతాడు.
రైట్. XK01 అని చెప్పొచ్చు. రైట్. లేదు పాత్ చెప్పమన్నాడు అనుకోండి, ఇన్ కేస్ సబ్ టైప్స్ అది. సో ఈ విధంగా మనం చెప్పాల్సి, లైక్ ఏంటి, ఎస్ఏపి మెను, లాజిస్టిక్స్, పర్చేసింగ్, ఇట్లా చెప్పుకుంటా వెళ్ళొచ్చు జనరల్ గా. ఓకే. రైట్. ఎక్కువగా పాత అడగరు, 90%. టీ కోడ్ అడుగుతారు కొంచెం, పాత అడగరు. ఓకే. రైట్. సో ఇప్పుడు మనకి అకౌంట్ గ్రూప్ లేదు. అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే మనకి టీ కోడ్ ఏం చెప్పారు, /n. అవునా, అంతేనా. సో ఫేవరెట్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇందులో మన వెండర్ క్రియేట్ చేస్తున్నా కదా, ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. అవునా. ఏ ఫోల్డరు, ప్రీ రిక్వెస్ట్ ఫోల్డర్. అవునా. ప్రీ రిక్వెస్ట్ కి ఏమేమి కావాలనేది రాస్తా ఇందులో. ఇప్పుడు మనకు ప్రీ రిక్వెస్ట్ ఏం కావాలి, కంపెనీ. అవునా. ఇందులో అప్పుడు ఇది బయటికి రావాలి. అవునా. ఇక్కడ ఇది ఎప్పుడు రావాలి, పోస్ట్. పోస్ట్ అంటే అయిపోయిన తర్వాత, ఇవి చేసిన తర్వాత, ప్రీ చేసిన తర్వాత పోస్ట్. ప్రీ అనేది ఇక్కడ, పోస్ట్ అనేది ఇది వెళ్ళిపోతుంది. సో ప్రీలో మనకి ఏం కావాలి, ప్రీలో మనకి ఏం కావాలి, కంపెనీ కోడ్ కావాలి, పర్చేస్ ఆర్గనైజేషన్ కావాలి. ఇప్పుడు ఇంకోటి ఏం కావాలి, అకౌంట్ గ్రూప్ కావాలి. అకౌంట్ గ్రూప్ టీ కోడ్ ఏంటి, OBT3. ఓకే. OBT3. సో దీనికి కూడా పాత్ ఉంటుంది మనకి. OBT3 కూడా పాత్ ఉంటుంది, అది ఇస్తారు నీకు కావాలంటే. రైట్. ప్రతి దానికి పాత్ ఉంటుంది. టీ కోడ్ ఉండవు ఒక్కోసారి, ఒక్కోసారి టీ కోడ్ ఉండవు, కానీ పాత అయితే 100% ఉంటాయి. టీ కోడ్స్ వచ్చేసి ఒక 80 to 90% ఉంటాయి. పాత అయితే 100% ఉంటాయి, అంటే అన్నిటికీ ఉంటాయి పాత అనేది. టీ కోడ్ అనేది కొన్నిటికి టీ కోడ్లు ఉండవు, పాత్ ద్వారానే వెళ్ళాలంటే. అందుకే 80 to 90% టీ కోడ్స్ దొరుకుతాయి, కానీ ఒక 10% దొరకవు, టీ కోడ్స్ ఉండవు, పాత్ ద్వారానే వెళ్ళాలి. అవి అప్పుడప్పుడు కనపడితే నీకు చూపిస్తాయి ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు OBD3లోకి వెళ్ళా. సో ఇక్కడ ఏం చేయాలి, న్యూ ఎంట్రీ క్రియేట్ చేయాలి. సో న్యూ ఎంట్రీ క్లిక్ చేసి GSSS అని పెట్టారు, GSSS. సో ఇక్కడ GSS పేరే పెట్టా, GSSS. ఇదేంటిది మనది, వెండార్ అకౌంట్ గ్రూప్. అవునా. పేరు రాసుకున్నా, వెండార్ది అకౌంట్ గ్రూప్ GSS అని రాసుకున్నా. సో వన్స్ ఇట్ ఈస్ డన్, యూ క్లిక్ ఆన్ సేవ్. అవునా. ఇప్పుడు వెండార్ అకౌంట్ గ్రూప్ క్రియేట్ అయ్యిందా, సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది కదా. ఇక్కడ ఇది చూడండి, డేటా వాస్ సేవ్డ్, వెండార్ క్రియేషన్ అనేది అయిపోయింది. రైట్. డన్. సో ఇక్కడ మన పీపీటీలోకి వెళ్ళేసి దాకా, ఇక్కడ వెండార్ గ్రూప్ పేరు ఏంటి ఇప్పుడు మనకి, GSSS. అంతే కదా హరీష్ గారు, అర్థమవుతుందా. రైట్. నౌ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక కండిషన్ అయిపోయింది మనకి. సో మనం ఏం చేయాలి, /n. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, XK01కి వెళ్ళాలి. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. ఇది క్రియేట్ అడిగింది ఇదే, ఈ పని చేసేసా. సో XK01 అని కొట్టాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఇది కంపెనీ కోడ్ ఉంది కదా, క్రియేషన్ అయిపోయింది. పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ డన్, చేసాం. ఇప్పుడు అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసావా, ఎస్. సో వాట్ ఈస్ దట్ అకౌంట్ గ్రూప్, GSS. ఎంటర్. ఓకే. క్రియేషన్ అయిపోయింది కదా. అయిపోయిందా లేదా అంటే, యూ కెన్ సీ హియర్, యూ కెన్ క్రాస్ వెరిఫై GSS వెండర్ అకౌంట్ అని వచ్చింది. కరెక్ట్. కానీ ఇక్కడ నన్ను ఆపేసింది, ఇంకా ఒక ఎర్రర్ వచ్చింది నాకు, ఇక్కడ రెడ్ కలర్ వచ్చిందా. డబల్ క్లిక్ కొడితే ఆ ఎర్రర్ ఏదో తెలుస్తుంది మనకు. డబల్ క్లిక్ చేస్తే ఆ ఎర్రర్ ఏదో నాకు తెలిసింది. ఏం ఎర్రర్ అది, ఇటువంటి సార్ కనబడుతుందేమో. ఇక్కడ ఏమడుగుతుంది, ఏ నెంబర్ రేంజ్ ఈస్ నాట్ అసైన్డ్ టు ది అకౌంట్ గ్రూప్. సో అక్కడ క్లియర్ గా చెప్తుంది, మనకు అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, ఒక నెంబర్ రేంజ్, ఒక నెంబర్ రేంజ్ అనేది
ఈజ్ నాట్ అసైడ్. అది అసైడ్ అవ్వలేదు ఎవరికి? అకౌంట్ గ్రూప్ జిఎస్ఎస్ అనే దానికి. మనం చేసిన అకౌంట్ గ్రూప్ అయితే చేసాం, కానీ అకౌంట్ గ్రూప్ చేసే దానికి ఒక నెంబర్ రేంజ్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ క్రియేట్ చేసి అసైన్ చేయాలి. 2 స్టెప్స్ ఉన్నాయి, చెప్తా అది కూడా ఇప్పుడు నెక్స్ట్ అదే అక్కడికి వెళ్తున్నప్పుడు. ఓకేనా? ఇది క్వశ్చన్, ఇది ఎర్రర్ అనమాట. ఎర్రర్ ఏంటి? ఎ నెంబర్ రేంజ్ ఈజ్ నాట్ క్రియేటెడ్. సో ఫస్ట్ మనము అక్కడికి వెళ్ళాలి. పీపీటీలోకి వెళ్ళేసి ఈ ఎర్రర్ ఇక్కడ పెడుతున్నాం మీకోసం. ఈ ఎర్రర్ ఇక్కడ పెడుతున్నాము తెలియడానికి కోసం పైన. ఓకే, సో ఎ నెంబర్ రేంజ్ ఈజ్ నాట్ క్రియేటెడ్ అండ్ నాట్ అసైన్డ్. సో ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు నేను ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ మనము XKN1కి వెళ్ళాలి అనమాట. ఎక్కడికి వెళ్ళాలి? XKN1. XKN1 దేనికోసము? నెంబర్ రేంజ్ క్రియేట్ చేయడానికి. దేనికోసము? నెంబర్ రేంజ్ క్రియేట్ చేయడానికి. ఒక నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాము. అర్థమవుతుందా? ఎలా అంటే ఇప్పుడు పీపీటీలో తీసుకుంటే మనము ఒక నెంబర్ రేంజ్. ఇప్పుడు మీరు అందరూ స్టూడెంట్స్, రైట్? ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చదివారు మీరు. మీకు ఒక హాల్ టికెట్ నెంబరో లేకపోతే ఒక కాలేజ్లో స్టూడెంట్ ఐడి ఇచ్చారు. ఇప్పుడు మీ కాలేజ్ అయిపోయి కూడా ఒక 5-6 ఏళ్ళు అయిందా? మీదైతే ఒక 5-6 ఇయర్స్ అయి ఉంటుంది, అవునా? మీదైతే మరి అది 20 ఇయర్స్ అయింది, రైట్? సో నేను ఇప్పుడు మా కాలేజ్కి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను? ఏదో పని ఉండి నా సర్టిఫికెట్స్ పోయినాయి ఆర్ వాట్ ఎవర్ జరిగింది, అవునా? జరిగినప్పుడు పోయినాయి, ఎట్లా కావాలి నాకు? అర్థమవుతా? నాకు పోయినాయి. మరి నాకు నాది సర్టిఫికెట్స్ ఏదో అసలు నేను ఆ స్టూడెంట్ కాదు గుర్తులే ఉండాలి కదా. వాళ్ళు ఫ్యాకల్టీలు ఉన్నారో లేకపోతే మేనేజ్మెంట్ మారిపోయింది ఎవరో తెలియదు కదా. 20 ఇయర్స్ తర్వాత ఏమైనా జరగవచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి? వాళ్ళు ఈ అన్ని డీటెయిల్స్ కూడా ఒక సిస్టమ్ లో పెట్టుకుంటారు వాళ్ళు. కరెక్ట్? వాళ్ళ సిస్టమ్ లో ఎట్లా పెట్టుకుంటారు? వాళ్ళకు కూడా ఈజీగా దొరికేటట్టు పెట్టుకోవాలన్నమాట. రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్లాక్ షీట్ తీసుకోండి. సార్ నేను ఫస్ట్ వాళ్ళు ఏమడుగుతారు? నా పేరు అడుగుతారు, సతీష్ అని ఇస్తాం సంథింగ్, అవునా? రైట్? సతీష్ అని పేరు పెట్టుకొస్తే వాడు చాలా వేల మంది వస్తారు 20 ఏళ్ల నుంచి, అవునా? 20 ఏళ్ల నుంచి జరిగే స్టూడెంట్స్ అంత ముందు బ్యాచ్ అవుతారు, ఎంతో మంది వస్తారు. తర్వాత వాడు ఏం అడుగుతాడు? ఏ ఇయర్ బ్యాచ్ సార్ అడుగుతాడు మనకి, ఫలానా ఇయర్. సో లెట్స్ టేక్స్ అప్ ఒక ఇయర్ తీసుకుందాం, 2000 బ్యాచ్ అనుకుందాం. 2000 బ్యాచ్ అనుకుందాం. 2000 బ్యాచ్ అని తెలుసు. 2000 బ్యాచ్ లోకి వాడు వెళ్ళిపోతాడు సిస్టమ్ లోకి. 2000 బ్యాచ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా సతీష్ కొట్టేది ఒక 15 మంది వచ్చి ఉండొచ్చు, అంతే కదా? 15 మంది వచ్చారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతాడు? ఏ బ్రాంచ్ సార్ అడుగుతాడు. ఎందుకంటే సతీష్ అనే వాళ్ళు సిఎస్సిలో ఉన్నారు, ఐటీలో ఉన్నారు, రైట్? ఆర్ మెకానికల్లో ఉన్నారు, సివిల్లో ఉన్నారు, ఎలక్ట్రికల్ ఉన్నారు, ఎన్ని బ్రాంచ్లు ఉంటే అది, అవునా? సో నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు? ఒక ఐటీ బ్రాంచ్ చూసుకుంటాడు. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, మెకానికల్ అయితే మెకానికల్, ఐటీ అయితే ఐటీ, అవునా? సో ఐటీలో కొట్టినప్పుడు తగ్గిపోతుంది అప్పుడు. సో వాడేంటి పేరు, ఆ ఇయర్, ఆ బ్రాంచ్ చూసుకుంటే అదే సతీష్ అనేది ఐటీ బ్రాంచ్ లో కూడా ఒకరు ఇద్దరు ఉండొచ్చు కదా. ఇద్దరులో మళ్ళీ నువ్వెవరు, నీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో వాళ్ళకేంటి ఒక వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎలా చేసుకుంటారు అని అందుకోసం జనరల్ గా కొంతమంది దిస్ ఇస్ గోయింగ్ టు ఎండ్ ఇన్ 10 minutes తెలిసి. సో వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏంటంటే బెటర్ గా వాళ్ళ కాలేజ్ పేరు ఏదైతే ఉందో మనకి ఉస్మానియా యూనివర్సిటీ అనుకుందాం, OSM అనుకుందాం, ఓకే, ఆర్ స్లాష్, ఓకే, జనరల్ గా చెప్తున్నా OSM ఆర్ OS, ఓకే. ఇచ్చిన తర్వాత కాలేజ్ పేరు విజ్ఞాన్ అనుకోండి, VIG అని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే యూనివర్సిటీకి వెళ్తే ఒకవేళ ఇదే కాలేజ్కి వెళ్తే ఒక రకంగా ఉంటుంది. నేను అదే కాలేజ్ లేదు తీసేసి ఉంటారు, కొన్నిసార్లు కాలేజీలు కూడా తీసేసి ఉంటారు. సో నేను యూనివర్సిటీకి వెళ్ళమంటున్నాను. మరి యూనివర్సిటీ వాళ్ళ దగ్గర వాడి కాలేజీలో లిస్టు 100 మంది ఉంటాయి వాడి దగ్గర. సో విజ్ఞాన్ అని పేరు పెట్టారు, మళ్ళీ స్లాష్. విజ్ఞాన్ దగ్గర స్లాష్ పెట్టిన తర్వాత ఏం పెట్టారు? ఏ ఇయర్ బ్యాచ్ అని పెట్టారు, అవునా? తర్వాత ఏం చేశారు? ఏ ఇయర్ పెట్టారు, బ్రాంచ్ పెట్టారు, రైట్? దాని తర్వాత నా హాల్ టికెట్ నెంబర్, నాకు స్టూడెంట్ ఒకటి ఉంటుంది, అవునా కదా? మేబీ IT, సో 20204, ఇది నా నెంబర్. ఈ నెంబర్తో వాడు కొట్టుకుంటే వాడికి ఈజీగా దొరుకుతాడు, అవునా? సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, సో ఈ ఐటీలో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఆ ఐటీలో స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు మనకి బ్యాచ్ లో? 60 మెంబర్స్ ఉంటారు.
అవునా కదా, జనరల్గా 16 మెంబర్స్ ఉంటారు. సో మరి వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్ ఇవ్వాలి కదా. సో ఇది కంట్రోల్ C చూసుకుంటే ఇలా క్రియేట్ చేస్తారు. అవునా, ఇది ఇతని ఎవరి పేరు, సతీష్. ఇది పేరు ఏంటి, రమేష్. ఇతని పేరు ఏంటి, రాజేష్. ఇతని పేరు ఏంటి, రాకేష్. వేడు, రైట్, గోపి, సురేష్, హరీష్, రైట్, లక్ష్మి. సో ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ఐడికి ఆ 60 మెంబర్స్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళ నెంబర్ రేంజెస్ ఏంటి అని అంటే ఏం చెప్తారు వాళ్ళు. సో మేబీ ఒకవేళ 204 కానీ ఇంకా పైనుంచి కూడా ఉందనుకుందాం అనుకోండి, అప్పుడు ఆ నెంబర్ రేంజ్ ఇక్కడ పెట్టుకుంటారు మనం. నెంబర్ రేంజ్ అది 201 నుంచి 261. అవునా కదా, జస్ట్ వాట్ ఎవర్. ఒక 60 మెంబర్స్ కోసం ఆ స్లాట్ అది వాడిది. నెంబర్ రేంజ్ అనేది ఆ రేంజ్ లో ఉంటాడు వాడు. 1 నుంచి 16 మెంబర్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఇస్తారు. అది నెంబర్ రేంజ్. అవునా, ఇప్పుడు అర్థమైందా నెంబర్ రేంజ్ అంటే. సో అదే నెంబర్ రేంజ్ మనం సిస్టమ్ లో క్రియేట్ చేస్తాం, ఎస్ఏపీలో ఎలా క్రియేట్ చేస్తాం. సో OPD3లోకి వెళ్తున్నాం కదా. వీఆర్ గోయింగ్ టు రైట్ వెండర్ మాస్టర్, ప్రీ రిక్వెస్ట్, OPD3, కరెక్ట్. ఇందులోకి వెళ్ళిన తర్వాత సో ఇది అయిపోయింది. సారీ, నెంబర్ రేంజ్ ఎక్కడికి వెళ్ళాలన్నా మర్చిపోయా. ఇప్పుడు నెంబర్ రేంజ్ కదా, ఏటీ కోడ్, ఏటీ కోడ్ XKN1. అవునా, XKN1 అనేది ఇచ్చారు. ఓకే, సో క్లిక్ ఆన్ దిస్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఈ ఐకాన్ చూసారా, డిస్ప్లే ఐకాన్ అనమాట. ఈ స్పెక్స్ ఉంటాయి కదా, స్పెక్స్ సింపుల్ ఏదంటే కేవలం క్లిక్ చేస్తే చూడడానికి మాత్రమే, అంటే ఎడిట్ ఏం చేయలేదు ఇక్కడ, విజిబుల్ కోసమే, వ్యూ. ఓకేనా, సో దీంతో నేను చేసేది ఏం లేదు, డిస్ప్లే కాబట్టి చూపిస్తుంది అది అంతే. ఓకే, గో బ్యాక్. ఇక్కడ ఈ సింబల్ పెన్ సింబల్ ఉంటుంది, చేంజ్ ఇంటర్వెల్ అని వస్తుంది. ఇక్కడ చూస్తే కర్సర్ తీసుకెళ్తే డిస్ప్లే ఇంటర్వెల్స్ క్లియర్ గా చెప్తుంది మనకి. ఇక్కడికి వెళ్తే ఏంటిది, చేంజ్ ఇంటర్వెల్స్, అంటే ఇంటర్వెల్స్ మీకు కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు అనుకోని, ఎడిట్, మాడిఫై, చేంజ్ అనేది ఇది అనమాట, చేంజ్ ఇంటర్వెల్స్. ఇది నెక్స్ట్ వన్ అని వచ్చేసి ఎన్ఆర్ స్టేటస్. అంటే ఏంటి, మనము స్టేటస్ చూసుకోవడానికి అనమాట. అది తర్వాత చూద్దాం, ఇది ఫస్ట్ చూస్తేనే అది అర్థమవుతుంది అనమాట. ఓకే, సో లెట్ మీ క్రియేట్ ఇంటర్వెల్స్. ఫస్ట్ ఇంటర్వెల్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్ క్రియేట్ చేయాలి. సో నేను ఇంటర్వెల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫ్రీ ఇంటర్వెల్స్ అని ఎత్తుకుంటా. ఒకటి ఫ్రీ ఇంటర్వెల్స్ అని వెతుక్కోవచ్చు, అంటే అదే ఇస్తుంది, సిస్టమే చెప్తుంది నా దగ్గర ఈ ఖాళీ స్థలాలు ఉన్నాయి, అంటే ఈ ఖాళీ రేంజెస్ ఉన్నాయి, నెంబర్ రేంజెస్ అని చెప్తుంది అది. ఒకవేళ నెంబర్ రేంజెస్ తెలియదనుకో, మీరు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అది కొంచెం కష్టం మనకి కష్టం వెతుకోవాలి, నెంబర్ రేంజెస్ వెతకాలంటే. సో ఇదేం చేస్తామంటే ఫ్రీ ఇంటర్వెల్స్ తీసుకోవచ్చు మనం సిస్టమ్. అదే రియల్ టైంలో అయితే మనకి ఒక డేటా ఇస్తారు వాళ్ళు, అంటే ఈ నెంబర్ రేంజ్ నుంచి ఈ నెంబర్ రేంజ్ వరకు క్రియేట్ చేయండి అని. అది ఫ్రెష్ సిస్టమ్, ఖాళీగా ఉంటుంది. అందుకే అప్పుడు ఏం చేస్తారు, 1 to 1 lakh, 1 lakh to 2 lakhs, 2 lakhs to 3 lakhs అని వాళ్ళు ఒక నెంబర్ రేంజ్ ఇస్తారు మనకి. సో అదే నెంబర్ రేంజ్ మన సిస్టమ్ లో యాడ్ చేయొచ్చు మనం. రైట్, ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం నేర్చుకోవడానికి కోసమే మనం ఇంటర్వెల్స్ అని ఇస్తున్నాం. సో అది కూడా చాలా మంది క్రియేట్ చేస్తారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఫ్రీ ఇంటర్వెల్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నారు. అర్థమైందా, ఫ్రీ ఇంటర్వెల్స్ సెలెక్ట్ చేస్తాం. ఫ్రీ ఇంటర్వెల్ సెలెక్ట్ చేసిన తర్వాత నాకు సిస్టమ్ లో ఇప్పుడు ఇక్కడ ఈ వెండర్ దాంట్లో ఏవైతే ఖాళీ ఉన్నాయో, నెంబరేజెస్ అవైలబుల్ ఉన్నాయో, అంటే లెట్స్ లైక్ మనం మూవీ టికెట్స్ ఎలా చూసుకుంటాము, ఏ ఖాళీ టికెట్లు ఉన్నాయో చూసుకుంటాం కదా, అదే టికెట్ లో వాడు చూపిస్తాడు, సిస్టమ్ చూపిస్తాడు నా దగ్గర ఈ ఖాళీలు ఉన్నాయి. సో నేను ఏదో ఒకటి తీసుకోవచ్చు, ఎనీథింగ్ నేను తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ తీసుకునేటప్పుడు ఒకటి GS అని నేను ఇచ్చుకుంటున్నా. నేను ఒక షార్ట్ కట్, అంటే మనం GS అంటే ఇప్పుడు చూడండి, మూవీ టికెట్లకి ఏ అని ఇస్తాడు, ఏకి 129, బికి 129, సికి 129 ఇస్తాడు. అవునా కదా, టి 129, ఇది కూడా అంతే, GS సబ్ నెంబర్ నుంచి నెంబర్ నుంచి. అర్థమైందా, సో ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఇచ్చుకోవాలి, ఎనీథింగ్, అంటే నెంబర్స్ ఇచ్చుకోవచ్చు, క్యారెక్టర్స్ ఇచ్చుకోవచ్చు,
స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్ రేంజ్ చూసుకుంటే ఎంతుంది? ఆల్ సబ్ 5 తో 682 అని ఉంది. అక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? సబ్ 5 తో స్టార్ట్ అయింది, 5 7th వరకు వెళ్ళిపోయింది. అంటే నెంబర్ రేంజ్ ఎంత ఉంది? చాలా పెద్దది ఉంది. అర్థమవుతుందా? చాలా పెద్ద నెంబర్ రేంజ్ ఉంది. ఓకే, ప్రస్తుతానికి నేను ఇది తీసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొడుతున్నా. సో అయ్యిందా లేదా అనేది నేను చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేయండి ఫస్ట్, ఎంటర్. ఓకే, జిఎస్ఎస్ అనేది క్రియేట్ అయింది. లెట్ మీ సీ దట్ నౌ. లెట్ మీ క్రియేట్ ఆల్ఫాబెట్ ప్రకారంగా ABCDEFG. ఓకే, జిఎస్ఎస్ వచ్చింది కదా. సో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఎన్ఆర్ స్టేటస్ ఉంది. ఎన్ఆర్ స్టేటస్ ఏం చూపిస్తుంది? ప్రస్తుతానికి వరకు 0, ఎందుకంటే ఏమి చేయలేదు కాబట్టి. ఒకటి చేస్తే ఒకటే చూపిస్తుంది, రెండు చేస్తే రెండు, స్టేటస్ అనమాట అందుకోసం. బట్ ఓకే, అది ఇంకా తర్వాత తెలియదు. ఇక్కడ ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వేసేయడం చేసి ఇక్కడ ఏం చేస్తారంటే 82 699 అని పెడతారు. ఎందుకు పెడుతున్నారు అని అంటే ఈ నెంబర్ రేంజ్ ఇస్తుంది. ఇప్పుడు ఏం చేశారు? నెంబర్ రేంజ్ ని తగ్గించారు. ఎందుకోసం తగ్గించారు చెప్తాను ఆగండి. సేమ్ ఓకే, సేమ్ హ్యాపీ. ఓకే, సేవ్ అయి ఉంటుంది. ఓకే, వీ కెన్ చెక్ ఇట్ అగైన్. సో నెంబర్ రేంజ్ ని ఎప్పుడైనా ఈ సిస్టమ్స్ లో అంటే మనం నేర్చుకునే దాంట్లో తక్కువ ఇవ్వండి. ఎందుకంటే మీరు వాడేది ఒకటో రెండో సీట్లు, కానీ మీరు ఏం చేశారు అంటే బ్లాక్ చేసేసారు. రైట్. పాపం వేరే వాడికి చెయ్యాలంటే పాపం చాలా కష్టపడాలి, ఆ నెంబర్ రేంజ్ దొరకవు. సో మనకు అనవసరంగా మనకు లేదు, మనం బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఒక మహా అంటే ఒక 2 వెండర్లు క్రియేట్ చేస్తాం, 3 చేస్తాం, లేదా 5 చేస్తాం, ఒక 10 చేస్తాం, మ్యాక్సిమం ఒక 20 వెండర్లు చేస్తాం. అందుకోసమే నేను ఏం చేశారు, 80 నుంచి ఒక 99 దాకా ఇచ్చారు. అంటే మనకు ఆ వెండర్స్ చాలా నెంబర్ రేంజ్. సో అలానే ప్రాక్టీస్ చేయండి. తక్కువ రేంజ్ రియల్ టైమ్ లో చెప్పే కదా, వాళ్ళు పెద్ద నెంబర్ రేంజ్ లక్షల్లో ఇస్తారు. ఎందుకు లక్షల్లో ఇస్తారు నెంబర్ రేంజ్ అంటే అది కొన్ని సంవత్సరాల దాకా వాడాలి కాబట్టి. ఒక 10 సంవత్సరాల దాకా అంటే నెలకి నాకు ఒక 5 వెండర్లు వచ్చారనుకోండి. సో నెలకు రోజుకు ఒక 5 అంటే నెలకు ఎంతమంది వస్తారు? 5 × 3 150 మెంబర్స్. అదే ఇంటూ 12, అదే ఇంటూ 10 years. సో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ వెండర్ రేంజ్ అనేది నేను ఎక్కువ పెట్టుకోవాలి అక్కడ. ఇక్కడ మనం ఏదో 1-2 ప్రాక్టీస్ చేసి వదిలేస్తాం కాబట్టి. సో ట్రై టు గివ్ వెరీ షార్ట్ నెంబర్ రేంజ్. ఎంత నెంబర్ రేంజ్ అంటే ఒక 20 పెట్టుకోండి చాలు డిఫరెన్స్. అంటే 82 ఇచ్చారనుకోండి, 92 ఆర్ 2002 ఆర్ 202 అలా తక్కువలో పెట్టుకోండి. 102 అని అదే ఒక 20 చాలు ఎనఫ్ మీకు. సో ఇప్పుడు ఇచ్చేసి సేవ్ చేసేసాను. సో ఇది గుర్తు పెట్టుకోవాలి నేను. ఎక్కడ నా నెంబర్ రేంజ్, నా నెంబర్ రేంజ్ ఏది? OBD కదా. సరే ఇక్కడ వచ్చేసాను. XKN1 నెంబర్ రేంజ్ అని, అది నెంబర్ రేంజ్ XKN1. అవునా? XKN1 అదేది GS. ఆ నెంబర్ కూడా పెట్టుకున్నా. పేస్ట్ ఎంతవరకు ఇచ్చారు? 90